మధుసూదన్ రావు రీల్ రహస్యం చెప్పాడా? మతిస్థిమితం లేదు కదండి, అయినా నా ప్రయత్నాలు నేను చేస్తూనే ఉన్నాను. మెంటల్ ఇంకా తగ్గలేదు. ఆహా, నీకెలా తెలుసు? ఇంకా నేను మహారాజుని అంటూనే ఉన్నాడుగా. వైద్యం కరెక్ట్ గా జరుగుతుందా? డాక్టర్కి పిచ్చెక్కాల్సిందే గాని ఈయన పిచ్చి మాత్రం కుదరదు. నా మాట విని సింపుల్ గా కసక్ కానిచ్చేయండి. నో, ఆ రీల్ నా చేతికి వస్తే గాని వాణ్ణి చంపకూడదు. ఆ రీల్ ఇంకెవరికైనా దొరికితే నాకు ప్రాణాపాయం. గట్టిగా ట్రై చేయి. అదన్నమాట విషయం. అంటే ఈ నీటి రాక్షసుడి ప్రాణం ఆ రీల్లో ఉందన్నమాట. అమ్మయ్యా, మెడలో ఒంటరిగా చిక్కాడు. అయ్యా మధుసూదన్ రావు గారు, నేను మహారాజుని. అంతేలే, పిచ్చి మహారాజు. గుర్తుపట్టారా? నేను మీ గుమాస్తా గురునాథాన్ని. ఆ రీలు ఫిలిం రీల్ ఎక్కడ దాచారో గుర్తొచ్చిందా? ఆ రీలు ఫిలిం రీలు ఎక్కడ దాచారో గుర్తొచ్చిందా? గుర్తు రాకపోతే గుంజులు తీయిస్తా. గుర్తు రాకపోతే గుంజులు తీస్తా. గుంజులు తీ. ఇదో పిచ్చి మాలోకం, గుంజీళ్ళు కూడా తీసి చూపించాలి. ఇదిగో చెవులు ఇలా పట్టుకుని ఇలా తీయాలి. చెవులు ఇలా పట్టుకొని ఇలా తీయాలి. వదిలేండి. అలా చెప్తే వదలరు నాన్న. తాతయ్య ఇదిగో లాలీపాప్. అత్తయ్య గారు, మీరే మరీ ఒకండి. మావయ్య గారు త్వరలోనే కోలుకుంటారు. అదరాజీ. అమ్మా, నేను ఆయన షాపింగ్కి వెళ్ళొస్తాం. అదరా ఆదిత్య. నేను రాను, తాతయ్య నాటించాలి. మీరు వెళ్ళండి. అమ్మా, నేను కాలేజీకి వెళ్ళొస్తాను. మమ్మీ, నేను గుడికి వెళ్ళొస్తాను. అమ్మగారు, ఈరోజు ఏమనమంటారమ్మా? నేను వచ్చి చెప్తాను, నువ్వు వెళ్ళు. అక్కాయ్ అక్కాయ్, ఏంటక్కాయ్ గొంతుకు అడ్డం పడిందా పచ్చి వెలక్కాయ్? అవును, పాపం బావగారికి పిచ్చెక్కిందంట కదా. అవును, మరి బావమరిదిని ఉసురు పెడితే ఊరికే పోతా ఎరా? మహమ్మారిలా తగులుకుంది. గెట్ అవుట్. ఇంగ్లీషా? కట్టనే కొడతాంది. ఓకే, మీకు లక్షలు పోయినాయి, ఆ లక్షలతో పాటు మాకు కచ్చలు మిగిలి. మరి నువ్వు లెట్ మీ టెల్, నేను నీ కారణంగా 4 సంవత్సరాలు జైలు పాలయ్యానమ్మా. అంటే నా జీవితంలో 4 ఏళ్ల పాటు నోట్లో వేలేసుకుని కామ్గా కూర్చున్నాను అన్నమాట. అదే కనుక బయట ఉంటే మటలు చేసో, మానభంగాలు చేసో, దొంగతనాలు చేసో, దోపిడీలు చేసో, ఎట్టలేదన్న సంవత్సరానికి అకౌంట్ ఎంత ఉంటుందా? 25 లక్షలు ఉంటది. కరెక్ట్. అంటే ఏ 4 సంవత్సరాల్లోనూ నీ మూలంగా నేను ₹1 కోటి పోగొట్టుకున్నాను అన్నమాట. మరి ఎదుగా వెళ్తావా వెళ్ళవా? వెళ్తా. కాకపోతే నేను పోగొట్టుకున్న కోటి బదులు ఈ కొంప నాకు రాసిచ్చేసి ఎదవడ్డి పోతే పోయిందిలే, సిస్టర్ సెంటిమెంట్ అని సర్దుకుంటా. మనసు ఎన్నపోస. ఏంట్రా, నీకు నాస్తి ఇవ్వాలా? చిల్లి గవ్వ కూడా ఇవ్వను. ఏ వద్దులే, నీ దగ్గర అడ్డు పెట్టుకో, మనమే తీసుకుందాం లేరా. ఏంటి ఎట్టా అని ఆలోచిస్తున్నావా? దానికో లెక్క ఉంది. నాకు ఒక కొడుకున్నాడు, ఈడు నాకంటే పెద్ద లుచ్చ. నీకు కూతురుంది, వీడికి దానికి లింక్ పెడతా. నాకు కూతురుంది, అదొక బచ్చ. నీకు కొడుకున్నాడు కదా, దేన్ని ఆడి మీదకి పాలేసిరుతా. అంతే, మొత్తం ఆస్తి నాకు, నీ పిచ్చి మొగుడు అస్థికలు నీకు. యా ఒరేయ్, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే మెడపట్టి గెంటిస్తానురా. అక్కాయ్, నువ్వు అంటదానివి, పైగా ఆడదానివి. నువ్వు నా దారికి రాలేదనుకో, నిన్ను దారి తప్పించేస్తా. ఆ పని చేయడానికి ఎన్ని అడ్డదారులు దొక్కుతానమో చూడు. నువ్వు తులసి వనం అనుకుంటున్న ఈ కొంపని గంధాయి వనం చేసేస్తా. ఐ సే గెట్ అవుట్. ఏమైందేంద్రా? 5. ఏంటో ఇది? మళ్ళీ దొంగతనం చేయవా? నీకు దొంగ బుద్ధి పోదా అంట. అదేటో బెదరు, సాయంత్రం 5 చాలు దొంగతనం చేయకోరికో పుట్టేస్తుంది.
ఇదేమైనా జబ్బేమో డాక్టర్కి చూపించుకో. చూపించా ఇదేదో కిస్కా మిస్కా అని కొత్త రకం కోరియా జబ్బట. ఈ జబ్బు తగ్గాలంటే బ్లడ్ మార్చమన్నాడు డాక్టర్. ఇదేంటి బెదరు, ఏ అమ్మాయి బ్యాగ్ లో చూసిందా నీ ఫోటోలే? ఏదో ఒక అమ్మాయిని లవ్ చేసేయకూడదు. అట్లాంటి మన ఒంటికి పడవు కానీ బయటికి పోతాం పద. ఆగు బెదరు, ఆ. అంటే అసలు లైఫ్ లో లవ్ చేసేవా? చేస్తా, కానీ మనం లవ్ అడ్డానికి అట్లాంటి ఇట్లాంటి పిల్ల పనికిరాదు. లబ్బర్ బొమ్మ లాంటి పిల్ల తగిలితే ఆడతా లవ్. ఇలాంటి వెన్నుముక్క లేని వాడిని, ఇండివిజువాలిటీ లేని వాడిని నేను పెళ్లి చేసుకోవాలా? అసలు ఇతనికి ఎస్ఐ ఉద్యోగం ఎలా ఇచ్చారు? ఏమండి, మీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడద్దు. ఏదో అందంగా ఉన్నారు కదా అని మీరు చెప్పినట్టు చేశాను. నేను చాలా సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ తెలుసా? నా పేరు చెప్తే గజ దొంగలు కూడా గడగడలాడిపోతారు. పొట్టివాడిని మీసాలు లేనివాడు కదా అని తక్కువ చూపు చూడకండి. ఏంటి నాన్న ఇలా కూర్చొని చూస్తావు? తిడతంటే లేపరా, అనవసరంగా నీకు దండం పెట్టాను. పదండి. డాడీ, ఇండివిజువాలిటీ ఉన్నవాడిని పట్రా, పెళ్ళాడతాను. ఇండివిజువాలిటీ ఉన్నవాడా? అలాంటి వాడు కావాలి అంటే బాలు అని ఒకతను ఉన్నాడు, అతన్ని కలవండి, వెతికి పెడతాడు. బాలు ఎవరు డాడీ? రౌడీనా? కాదమ్మా, హీరోనా? కాదమ్మా. మరి టాప్ హీరో. ఎదరో ఇదిగో పాలు. అబ్బా, వేడిగా దమ్మంటే ఇదేంట్రా సప్పగా చల్లారిపోయిన పాలు తెచ్చావు? ఇదేంట్రా పాలు గీ పెట్టింది? బెదరు, ఈ పెట్టింది పాలు కాదు, షీ. యా. అరే అటే బుల్లమ్మా, ఏమనుకోమాక. ఇదిగో తుడుచుకో. బాలు అంటే ఎవరు? నేనే కదూ. నేను పెళ్లి చేసుకోవడానికి ఆ. అందమైన వ్యక్తితో ఉన్న కుర్రాన్ని వెతికి పెట్టు. ఆ. వెతికి పెట్టు. అమ్మో. What happened? అబ్బే, భూతాన్ని చూస్తే మా వాడికి భయం. What? నేను భూతాలో ఉన్నానా? అంతే కదూ. ఇంత అందగత్తని నన్ను భూతం అంటావా? నువ్వు అందగెత్తేవా? ఎక్కుపక్కం. బెదరా, ఏది ఒకసారి అర్థం చూపించు. ఇది నా మొహం కాదు. కాకపోతే నా మొహమా? ఇంత సుందరమైన మొహానికి అందమైన మగాడు కావాలండి. ఆ, ఒకసారి నీ మొహం చూసుకో. మన మొహానికే గోల్డ్ గోల్డ్. ఆల్ రైట్ అదంతా నీకు అనవసరం. నీకు డబ్బిస్తాను, ఎంత కావాలంటే అంత ఇస్తాను. నాకు మొగుడిని వెతికి పెట్టు. ఇదిగో డబ్బు తీసుకుని పని చేస్తా, కానీ అడ్డమైన పనులు చేయను. వెళ్ళు వెళ్ళు. ఎందుకు చేయవు? నా ఇష్టం, అడగడానికి నువ్వెవరు అంట. ఆ బిడి అవతల పారే. ఇదిగో నన్నేమో నన్ను పడతా, బీడీనేమో అన్నావంటే బాడీ షేపులు మారుతాయి. వెళ్ళు. చూస్తావేంటి? కుమ్మక్కు, ఈ బుల్లమ్మని తీసుకెళ్ళి బయట కుమ్మతొట్లో పడేసిరా. ఆగు. నేను వెళ్తాను. డబ్బులు తీసుకుని పనిచేసేవాడు నా పని ఎందుకు చేయడు? ఎలా చేయడు? నేను చూస్తాను. ఫోజు. ఇదే మా ఇల్లు. రావసంత, నేనే ఐ క్లాస్ అనుకున్నాను. మీరు ఐ క్లాసేనే. వీళ్ళెవరు? పనివాళ్ళ? ఒక రకంగా అంతేలే. ఇదిగో ఈవిడ నా భార్య రాజేశ్వరి, ఈవిడ వాళ్ళ అమ్మ. ఐసి. ఇదిగో ఈ సూట్ కేసు నా రూముకు తీసుకురా. ఏమిటి అలా చూస్తావు? తీసుకో. ఈ అమ్మాయి నా పిఏ. పేరు వసంత, ఐ క్లాస్ నుంచి వచ్చాను. డార్లింగ్, సూట్ కేసు బరువుగా ఉంది, తీసుకో. అల్లుడు గారు, పిఏ అయితే ఆఫీస్ వరకే పరిమితం. ఇంటికి తీసుకురావాల్సినంత అవసరం లేదు. ఆల్ రైట్, నన్ను నిలదీసి అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. వసంత నా పిఏ కాదు. నాకు వసతి, నీకు సవతి. హలో వసంత. ఊరుకోమ్మ, ఇది అల్లుడు గారికి పుట్టిన బుద్ధి కాదు. అతనితో మాట్లాడి అమ్మాయిని పంపించేస్తాను. అక్కాయ్, తింటున్నట్టుగా ఉందా కర్రక్కాయ్? నీ అల్లుడితో మొదలెట్టా నా గిల్లుడు. ఇట్టా ఒక్కొక్క ఆకుని గిల్లేస్తా. నీ సంసారం బద్దలై నువ్వు మోడు పారిపోయిన మొక్కైపోతావు. ఏంటో లేకాయ్, లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఓకే, నువ్వు సంతోషంగా ఉండాలి అంటే దీని మీద స్మాల్ సిగ్నేచర్ పెట్టే. యా, గెట్ అవుట్. ఈ డోస్ చాలేదన్నమాట. ఓకే, రెండో డోస్ కోసం వెయిట్ చెయ్యి. వస్తా. టాటా.